ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉల్లి వెల్లుల్లి లేకుండా వంకాయ శనగల కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, చకచకా చేసేద్దాం. ముందుగా ఒక అరకప్పు శనగలు అయితే తీసుకున్నాను. ఇవి కాబోలి శనగలు అంటారు కదండి, వాటిని అయితే తీసుకున్నాను. వాటర్ పోసేసి ఓవర్ నైట్ నాననిచ్చాను. రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే 2 సార్లు కడిగేసుకుని అయితే తీసుకున్నాను. నైట్ ఇలా ఉన్నవి మార్నింగ్కి ఇలా అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో అయితే వేసేసుకుని అందులోని ఒక అరకప్పు వాటర్ వేసేసి కుక్కరు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. 3 విజిల్స్. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోపు 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 3 వంకాయలు అయితే తీసుకున్నాను. వీటన్నిటిని కూడా కట్ చేసి అయితే తీసుకున్నాను. వంకాయని నీటిలో వేసుకున్నానండి, నల్లబడకుండా ఉంటాయని. అలాగే టమాటా, పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి తీసుకున్నాను. ఈలోపు కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి అయితే శనగలను తీసుకున్నాను. చూడండి, శనగలు చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని 1 నిమిషం వేగనిచ్చి తర్వాత కాబోలి శనగలు కూడా వేసేసాను. వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది అన్న టైంలోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ అయిపోతుంది. ఇందులోని రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని మరొకసారి కలుపుకుందాం. ఉల్లి వెల్లుల్లి లేకుండా చక్కగా నిమిషాల్లో అయిపోయే కూరలో ఈ వంకాయ శనగల కూర ఒకటండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. వంకాయ ముక్కలు మగ్నియా లేదా అని చెప్పేసి ఇలా కలుపుతున్నానండి. చక్కగా మగ్గిపోయినాయి. ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేద్దాం. 2 టమాటాలు తీసుకుని చిన్నగా కట్ చేసుకుని అయితే వేసేసుకుని టమాటాలు వేసిన తర్వాత మరొకసారి కలుపుకుని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, టమాటాలు వంకాయ కూడా మగ్గిపోయి ఉన్నాయి. మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం. ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. మా స్వాములకి ఈరోజు భోజనంలో అయితే ఇది పెట్టాను. అందులోనే ఒక 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడగా కారం వేసేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకుని ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. లేదా మీరు ములిగే వరకు, వంకాయ ముక్కలు మురిగే వరకు అయితే వాటర్ పోసేసుకుని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే, చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీ అయిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే వంకాయ కాబోలి శనగల కూర రెడీ. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.